వడవడమా ఏమన్నా మొత్తము ఒడిపీయడం అంటే ఏందిమా? అంత మనం తింటే మనం కొట్టబోవా అని నేను అనేది అట్లా. అయిపోవడమా? వడవడం అంటే అయిపోవడమా? అయిపోవడం. ఓకే, అర్ధ కేజీలే కొన్నాను. బాగుంటుంది సేమియా ఉప్మాలో నెయ్యి వేస్తే, అందుకని. అన్నీ బాగానే ఉంటాయి. ఏం కాదు, మనమే కదా తినేది అంటున్నా. నువ్వు నీ తల్లి పిల్లే కదా. తల్లి కూతురు దగ్గర ఒడవడం ఏముందమ్మా? సేమియా ఉప్మా ఇమ్యూనిటీ బూస్టింగ్, విటమిన్స్, జింక్ అండ్ ఐరన్. ఇవి ఇంగ్రీడియంట్స్. శనగపప్పు, తాలింపు గింజలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ. నెయ్యితో తాలింపు వేయాలన్నమాట. కరివేపాకు, బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఆనియన్స్ ఇలా ఫ్రై చేయాలి. సేమియా ఉప్మా కోసం ఇది. మరి ఎక్కువ ఎగినాయి అనుకో టేస్ట్ పోతాయి అన్నమాట. ఇలా ఉంటే కొంచెం మంచిగా అయిపోయినాయి. అయినాయి కదా బ్రౌనిష్ కలర్లో లైట్గా. చాలు ఇంకా. ఇప్పుడు వాటర్ వేయాలి. మేమిద్దరమే కాబట్టి కొన్ని సరిపోతుంది. అమ్మ సేమియా ఉప్మాలో నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఏముంది పట్టుకొస్తే నేను ఇవి గాజులమ్మా, కింద పడ్డాయనుకో అవి పోయినాయి. నీ కాలు మీద పడింది అనుకో ఇంకంతే పని, బ్లడ్ లాస్ అవుతుంది. ఆ దెబ్బ మారనికి కొంచెం టైం పడుతుంది. అలాంటి పని చెయ్యకని చెప్తా కదా నీకు. నువ్వు తీయకు. నేను ఎందుకు ఉండేది గాడిదలు వేయడానికా అంటావు? చెప్తే చేస్తావు మళ్ళా. వద్దుమా వద్దు, నువ్వు చెయ్యకూడదు. అవి పడిపోదు. చిన్న ఫోన్లకు 300 కానీ 5 కేజీలకు వచ్చేనట కదా.
అవును కదా మళ్ళా వేల కొద్ది కాదమ్మా సేమియా ఉప్మాలో ఉప్పు వేయాలా చక్కెర వేయాలా? ఉప్పు వేస్తారు, చక్కెర వద్దు. ఆల్రెడీ ఊరికే ఛాయలు తాగుతూనే ఉంటావు నువ్వు. ఓకేనా? మెజర్మెంట్ ఏం అక్కర్లేదు ఇద్దరికి కాబట్టి మనం తెలుస్తుంది. కొంచెం వేయమా వేరేది, ఎందుకంటే అది స్మెల్ రాకుండా అంతే, ఇంకా ఏం లేదు. అంతే మరి, చెప్పిన కదా నేను ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ అవుతుంది అమ్మా అని చెప్పిన కదా నీకు ఫస్టే. రాని కానీ మార్చుకోవాలి డైపర్స్, ఒకటే కంటిన్యూగా ఉంచుకోవద్దమ్మా. నీకు ఫస్ట్ నేను చెప్పిన కదా. సరే నేను సాల్ట్ వేస్తున్నా. నేనైతే ఇంట్లో ఒక్కోసారి చక్కెర ఒక్కోసారి ఉప్పు వేస్తాను. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నా లైట్గా, చాలు కొంచెం. ఇంకా ఏం చేద్దాం మరి, ఏం డబ్బాలు లేవు కాబట్టి మేము ఇట్లనే దాచుకుంటాం. ఇగో అన్ని పల్లీలు, నూనె, ఏమేమి అన్ని సరుకులు అట్లా దాచుకుంటాం. ఏం డబ్బాలు ఏం లేవు. వాళ్ళ కోడలు ఇచ్చిపోలే, ఇగో పక్క రూమ్లో తాళం వేసుకునింది కాబట్టి ఏం లేవు. కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేస్తూ కవర్. అమ్మా అలా చుట్టూ రమ్మంటే కాదు. ఎందుకు కలకి? కలకి ఎందుకమ్మా? మా కూరగాయల గురించా? ఏం అక్కర్లేదు తోడు, నేను వెళ్తా అమ్మా, నేను వెళ్తా. సరే నేను వెళ్తలేమా, మన కోసం ఒకటి ఇబ్బంది పెట్టొద్దు. నాకేం తోడు కావాలి? సేమియా ఉప్మా ఉడుకుతూ ఉంది. అమ్మా సూర్యనారాయణ
ఓకే. కొద్దిగా పచ్చి కొట్టి అన్నారు ఎండ వస్తుంది ఆరిపోతుంది. కూర్చో. పని తీసుకోవాలి మొత్తం కాలేదు అవును కరెక్ట్. అది ఒక ఎక్సర్సైజ్ చేయాలి. పని అదే పని అంటారు అది పని నా చేయాలమ్మా. మళ్ళీ నేను పోయిన తర్వాత కూడా మళ్ళీ నీకు ఎవరు రావాలి చేయాలి అన్నీ ఎదురు చూడకుండా చేయాలి నీ పని నువ్వు. అమ్మతో మాట్లాడుతూ అమ్మతో మాట్లాడుతూ టిఫిన్ రెడీ చేసేసి అంటే మన పని మనం చేసుకుంటూ ఉంటే పేషెంట్కి దిక్కు తోచదు. ఎవరైనా ఒకటి మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకు ఏదో ఒకటి ఎంకరేజ్మెంట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారు. మన పని మనం చేసుకుంటూ ఉన్నామనుకో ఏదో బందికారాలో ఉన్నట్టే ఉంటుంది మనకు కూడా వాళ్ళకు కూడా. వారిని పలకరిస్తూ మాట్లాడుకుంటూ మన పని మనం చేసుకుని అనుకో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వేరే వాళ్ళు అనే ఫీలింగ్ రాకుండా వాళ్ళతో మనం బిహేవ్ చేయాలి పేషెంట్తో. అప్పుడు వాళ్ళు సైకాలజికల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఏదో మనం ఒక మన మట్టుకులో మనం ఉన్నామనుకో వాళ్ళ పిల్లలు గుర్తొస్తారు. వాళ్ళు అరే నా బిడ్డలు దూరం ఉన్నారు కదా అని అట్లా రానియకుండా మనం ఉప్మాలకి చట్నీ ఉంటే వేసుకోవచ్చు తినడానికి. ఉప్మా రెడీ. కలర్ఫుల్గా బాగుంది కదా. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు పేషెంట్కి వడ్డించడమే తర్వాత.